హలో ఎవ్రీవన్. ఇదొచ్చేసి దీపావళి ముందు రోజు వ్లాగ్ అనమాట. మినీ వ్లాగ్. పండగ ముందు రోజైతే చాలా స్టాల్స్ అయితే పెడతారు కదా! ఫ్లవర్స్‌కి సంబంధించినవి, తర్వాత పూజకు సంబంధించినవి. ఇంకా దీపావళి అయితే బొమ్మల కొలువు పెట్టుకుంటారు కాబట్టి నార్మల్‌గా చాలా దొంతులు అవన్నీ పెడుతూ ఉంటారు. సో, ఇంకా మేము కూడా షాపింగ్‌కి వెళ్ళాము. పండగకి సంబంధించినవన్నీ తీసుకొని వద్దామని. బట్ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తీసుకోవాలని. నార్మల్ డేస్‌లోనైతే మాకు ఎక్కడా కనిపించట్లేదు. సో, ఫెస్టివల్ అప్పుడే పెడతారు కదా! లాస్ట్ ఇయర్ అనుకున్నాము, బిజీ వల్ల తీసుకోలేదు. అంటే వెళ్ళలేదనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే ముందు రోజు వెళ్ళాం కాబట్టి, ఇంకా చూడగానే నచ్చేసింది. తీసుకున్నాను. నేను ఒకటి తీసుకున్నాను. చెల్లికొకటి తీసుకున్నాను. అంటే 2 లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలు తీసుకున్నాము. నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే చెల్లి, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తీసుకోవాలి అనేసి. బట్ అవి వేరే ప్లేస్‌లలో దొరుకుతాయో లేదో నాకు తెలియదు. అంటే నార్మల్ డేస్‌లో. కాకపోతే మా ఇంటి దగ్గరనైతే దివాళీ అప్పుడే స్టాల్స్ పెడతారు కాబట్టి అప్పుడే ఉంటాయి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారి విగ్రహం ఎంత బావుందో చూడండి. నేను తీసుకున్నది కొంచెం జ్యువెలరీ అదంతా గోల్డ్ షైన్‌తో కలర్ వేశారు. అది ఆ కలర్ ఉందనమాట. అంటే నేను చూపించలేదు ఇంకా వీడియోలో. చెల్లికి తీసుకొచ్చింది మాత్రమే ఇక్కడ వీడియో తీశాను. నేను చెప్తున్నాను అంటే నేను తీసుకున్న దానికి, చెల్లి కోసం తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి అనేది. 2 సేమ్ తీసుకోవాలి అనుకున్నాను. బట్ 2 సేమ్ లేవండి. అంటే నేను తీసుకున్నది సేమ్ లేదు. చెల్లి కోసం తీసుకున్నది కూడా సేమ్ లేదనమాట. ఎక్కువ మేమిద్దరం సేమ్ తీసుకుంటూ ఉంటాము. సో, ఇంకా లక్ష్మీదేవి అమ్మవార్లను కూడా చెల్లికి, నాకు సేమ్ తీసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడ లేవు. వేరే డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనొకటి తీసుకున్నాను. చెల్లి కోసం కూడా ఒకటి తీసుకొనొచ్చాను. చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. "అక్క, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కదా! నాకు చాలా సంతోషంగా ఉందని" చెప్పింది ఇంకా మా చెల్లి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మెహందీ పెట్టింది మా అమ్మాయి. నేనైతే ఆ రోజు ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా పండగ ముందు రోజు చాలా పనులుంటాయి కదా! అన్ని పనులు చేసి చాలా టైర్డ్ అయిపోయాను.